ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవనామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఉచితమైన కృపను బట్టి ఈ దినము కూడా మనం సజీలుగా ఉంచి ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవనామ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెమును, నీ బహుమానము హత్య అధికమగునని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, రక్షక, కృపగల దేవా యేసయ్య, నువ్వు ప్రేమించి ఆశీర్వదించి మాకిచ్చిన ఈ క్రీస్తు రాకడ రక్షణతోని ప్రార్థన మందిరాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ శిలువ ధ్యానాల్లో ఇదిగో తండ్రి 36 రోజులు నీ ఆత్మచేత మమ్మల్ని బలపరిచి ఉన్నావు. ఇదిగో ఈ 37వ రోజు కూడా తండ్రి నీ సన్నిధిలో నిలబెట్టినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మొదటిగా పాటల ద్వారా మా స్వరాలు ముట్టి పరులకు రాగాలు దయచేస్తున్నావు. మరి ఎన్నిక లేని వాడిని తండ్రి ఎన్నికపరుచుకొని ఉన్నావు. నీ పక్షాన్ని నిలబడి ఉండగా నిలబడిన నా ఆత్మను మరుగు చేసి నీ ఆత్మ ద్వారా మాతోనూ నాతోనూ ప్రతి ఒక్కరితో ఈ రాత్రికాల సమయండి మాట్లాడమడుస్తున్నాం. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని దయచేయమని, నువ్వే ఘనత, మహిమ, ప్రభావం పొందమని నజరేయుడు పవిత్రుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి కొన్ని దినాల నుంచి కూడా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ ఆదికాండము అధ్యాయాన్ని. మరి మొదటిగా దేవుడు ఆదామును ఏర్పాటు చేసుకున్నాడు. రెండవదిగా నోవాహును ఏర్పాటు చేసుకున్నాడు. మరి అదే ఆదాము సంతానమైన దేవుని సంతానమైన వారిలో నుంచి ఇప్పుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ అబ్రహాముని దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత అబ్రహాము దేవుని మాట విన్నాడు. దేవుని మాట విని దేవునితో పాటు వచ్చేసాడు. ఈయన వచ్చేసేసిన తర్వాత దేవుడు ఈ అబ్రహాముని గొప్పగా ఆశీర్వదించాడు. ఏం చేశాడంట? గొప్పగా ఆశీర్వదించిన తర్వాత దేవుడే వచ్చి, యెహోవా వచ్చి ఈ అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మళ్ళీ చదవమ్మాట. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెమును. హల్లెలూయా. ఏమన్నాడంట? అబ్రహామును భయపడొద్దు, నిన్ను గొప్పగా ఆశీర్వదించాను, నేను నీకు కేడెముగా ఉన్నాను, నీ బహుమానము ఏంటంట? అత్యధికమగుద్ది. నీ బహుమానం అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా ఇచ్చినను నాకేమిచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై. హల్లెలూయా. ఏందంట? అయ్యా, నువ్వు నాకు అన్నీ ఇచ్చావు, కానీ నాకేం లేదంట, సంతానం లేదు. ఇప్పుడు అబ్రహాంకి ఏమి లేదు? అన్నీ ఉండే కానీ ఆయనకి ఏమి లేదంట, సంతానం లేదు. ఇప్పుడు అబ్రహాముకు సంతానం లేదంటే ఇప్పుడు ఎవరికి సంతానం లేనట్టు? దేవునికి సంతానం లేనట్టు. మీరు చాలా గమనించాల్సిన విషయం. ఇప్పుడు ఆదామును ఏర్పాటు చేసుకొని 10వ వాడైన
నోవాహును దేవుడు ఏర్పాటు చేసుకొని, అంటే ఆదాము సంతతిలో నుంచి వచ్చిన వ్యక్తే దేవుని కుమారుడు. ఆ దేవుడి కుమారుడైన నోవాహు వచ్చిన తర్వాత మరి దేవుడు ఆశీర్వదించి ఆ నోవాహు సంతానాన్ని దీవించి, ఆ షేము సంతానాన్ని ఆశీర్వదించి, ఆ ఆశీర్వాదముతో ఏం చేశాడంట, ఆ సంతానములో నుంచి అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంట? అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. అయినను అబ్రహాము అగ్నిగుండములో పడినను దేవుని వదలక, దేవుని మాట విని ఆయన దేవునితో పాటు తన తండ్రిని, ఆ బంధువులు మొత్తం కూడా వదిలేసి దేవునితో వచ్చేసిన తర్వాత దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఆయన్ని ఆశీర్వదించి అంటున్నాడు, ఇక నేను నీ కేడుపుగా ఉన్నాను, ఇక నువ్వు భయపడాల్సిన పని ఏమీ లేదంటే, ఈయన అన్నాడు, ప్రభువా నువ్వు ఎంత ఇచ్చినా నాకు ఒకటి కొదువుగా ఉంది. హల్లెలూయా. ఏంటంటే నాకు సంతానం లేదు. సంతానం లేదని ఆయన ఏమన్నాడు? చదువు కింద, దమస్కు ఎలియాజరే నా ఇంట ఆస్తికర్త అగును. హల్లెలూయా. ఈ దమస్కా ఎలియాజర్ ఎవరు? అబ్రహాం కింద పనిచేసే వ్యక్తి. ఇప్పుడు ఈయనేమన్నాడు, నువ్వు ఇంత నన్ను ఆశీర్వదించావు, ధనం ఇచ్చావు, దాన్ని ఇచ్చావు, అనేక దాసదాసీనులు ఇచ్చావు, కానీ నాకు వారసుడు అనేవాడు లేడు. ఇప్పుడు నా కింద పని చేస్తున్నాడే ఈ ఎలియాజరు, ఇతని సంతానమే నా సంతానం వద్దు కదా, ఇదంతా కూడా అనుభవించేది అతనే కదా అని అడుగుతున్నాడు దేవుణ్ణి. అడుగుతుంటే దేవుడు ఏమంటున్నాడు చదవమ్మా, మరియు అబ్రాము ఇదిగో ఏం పర్లేదు, కొద్దిగా నిదానంగా చదవండి. మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు ఏమి ఇవ్వలేదంట, సంతానం ఇయ్యలేదు గనుక ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి అతడు నీకు, హల్లెలూయా. ఈ సంఘటన ఎప్పుడన్నా విన్నారా? ఈ సంఘటన ఎప్పుడన్నా మీరు విన్నారా? ఏమంటున్నాడు ఈ అబ్రహాము, అయ్యా నాకు సంతానం లేదు, నా పని వాళ్ళల్లో ఒకరు దీనికి వారసుడు అవుతాడు కదా అని చెబుతున్నాడు దేవుడు. అవునా? అయితే ఈ మాట మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా విన్నారా? ఈ మాట వినలా. దేవుడు అంటున్నాడంట, ఎవడు గుడ్డోడు, ఎవడు చెవిటోడు, యెహోవా సేవకుడు తప్ప అనేకమైన సంగతులు మీరు చూస్తున్నారు, కానీ దాన్ని గ్రహించలేదు. వినలేదా మీరు? ఇప్పుడు వినలేదా? మనం ఒకడికి 100 రూపాయలు అప్పించాం, ఎన్ని సంవత్సరాలు గుర్తుంటుందో, వాడు మళ్ళీ మనకి ఇచ్చేదా కూడా. అవునా? అసలు పోరాటం బిగినవటమే ఆ కారణం. ఆదిలో సాతానుడు లూసిఫర్ అడిగిన విషయం ఇదే కదా. దేవుడికి ఎదురు తిరగటానికి కారణం కూడా ఈ విషయంలోనే. దేవుడేమో తన కుమారుణ్ణి సృష్టించి తన కుమారుణ్ణి రాజుగా ఉంచుకున్నామంటే, సాతానుడు దేవదూతలకు వేసిన చిన్న గులిక మాత్ర ఇదే. ఏమని అంటే ఈయన రాజుగా ఉన్నాడు, రాజు కొడుకు రాజుగా వెళ్తే మనం పనివారుగా ఉన్నాము, పనివాడు కొడుకు పని
అంతేనా? అసలు పోరాటమే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. మీరు అసలు వినలేదన్నారు ఏంది ఆ మాట? ఇక్కడ అబ్రహాం అడుగుతున్నాడు, అయ్యా ఇప్పుడు సాతానుడు వేసిన మాత్రకి ఆలోచనకి మూడో భాగం ఈ పక్షానికి వచ్చేసాడు. అంటే పనోడుగానే ఉండాలా, ఆసామాసామాగా ఉండాలా అనే దారితోనే ఈ భూపోరాటం ప్రారంభించబడింది. లూసిఫర్ అనేవాడు పతనం అవటానికి, దేవుని దగ్గర నుంచి దూరం అవటానికి, ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలనుకోవటానికి కారణం అదే. అయితే ఇక్కడ అబ్రహాము దగ్గరికి వచ్చేదానికి ఆయన బాధపడుతున్నాడు. అయ్యో ఇంతమంది నాకు పనోళ్ళు ఉన్నారు కదా, ఈ పనోళ్ళలో కొడుకు ఒకడు కదా నాకు ఇప్పుడు వారసుడు అయ్యేది, ఎవరో ఒకరు అవుతారు కదా అంటే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు చదువమ్మా, యెహోవా అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోతున్న వాడు నీకు వారసుడు అవుతాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ రోజు సాతానుడు ఈ విషయంలోనే పోరాడాడు, ఎదురు తిరిగాడు. ఇక్కడ దేవుడు కరెక్ట్గా చదువు, ఇప్పుడు మీరు ఎలా అయినా ఆలోచించండి అన్నాడు. ఇప్పుడు నేను నా ఆస్తి మీద నా కొడుకు హక్కుదారిగా ఉండాలని కోరుకుంటానా, ఏరే వ్యక్తి వచ్చి హక్కుదారిగా ఉండాలని కోరుకుంటానా? చెప్పాలి మనం ఎవరు రావాలనుకుంటాం? నా కొడుకే నాకు వారసుడు అవుతాడు, అది న్యాయం. ఇప్పుడు నీ కొడుకు వారసుడు అవ్వాలంటే నీ ఆస్తి మీద వారసుడు అవుతాడు, కానీ ఎదుటోడు ఆస్తి మీద వారసుడు. దేవుడు కూడా అదే అడిగాడు, ఆ రోజు చెప్పింది కూడా అదే, నేను సృష్టి చేస్తా, అది నా స్వాస్థ్యము, దాని మీద నా కొడుకు వారసుడు అవుతాడు. ఇప్పుడు నీ కొడుకు నా దాంట్లో వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలంట? నీ కొడుకుని నేను దత్తత తీసుకోవాలి, అవునా? దత్తత తీసుకుంటే అతడు వారసుడు అవుతాడు. నేను ఎప్పుడు దత్తత తీసుకుంటాను నీ కొడుకుని? నాకు కొడుకు లేకపోతే, అవునా కదా? నాకు కొడుకు లేకపోతే, సంతానం లేకపోతే అప్పుడు నీ కొడుకుని తీసుకుంటా. ఇప్పుడు దేవుడు చేసిన ఆలోచన అది న్యాయమైనది, అవునా కదా? కానీ అక్కడ పనివాడుగానే, అంటే పనివాడికి అక్కడ ఆస్తి లేదా? అది ఏ రాజ్యము? దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యంలో అసలు వైడూర్యాలతో అలంకరింపబడిన వాడు, ఏ విషయంలో కూడా అతనికి తక్కువ లేదు. ఆ ఎజ్కేల్ గ్రంథంలో మనం చదివితే చూసినట్టయితే మనం చూసాం కాబట్టి 9 వజ్రాలతో పొదిగింపబడిన వాడు. లేనోడు ఎందుకు అవుతాడు అతను? అమ్మా, దేవుడు అతనికి ఏమైనా తక్కువ చేశాడా? లేదు. అతని ఆస్తి ఏమైనా తక్కువగా ఉందా? లేదు. ఒకవేళ ఇప్పుడు నువ్వు ఆలోచన చెయ్యాలంటే నీ దాని మీద నీ కుమారుడు ఆస్తికర్తగానే ఉంటాడు, అతనికి విలువే తగ్గదు కదా. కానీ ఆడు ఆలోచన చెడు అలవాడు ఆలోచన అన్నమాట. ఆ ఆలోచిస్తూ ఉంటే ఆ ఆలోచనకి పడిపోయారనమాట. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఎందుకు ఇప్పుడు అదే సిచ్యువేషన్ వచ్చేసరికి ఇక్కడ దేవునికి సంతానం లేదు, దేవుని కుమారుల సంతానం లేదు. ఇప్పుడు దేవుడి కుమారులకు సంతానం లేదంటే ఇప్పుడు ఎవరికి లేనట్టు? దేవుడికే లేనట్టు. అది అర్థం కావట్లా అబ్రాహాముకి అది అర్థం కాలా. ఆయన ఏమనుకుంటున్నాడు? నాకు సంతానం లేదేమో అనుకుంటున్నాడు. వీళ్ళ ఒకళ్ళు నా ఆస్తి మీద ఇలా ఏదంటే అధికారి అవ్వాలి కదా అనుకుంటున్నాడు ఆయన. కానీ దేవుడు అంటున్నాడు, నీకు వారసుడు కాదు, నీ గర్భమందు పుట్టినవాడే. నీ గర్భమందు పుట్టేది ఎవరు?
ఎవరికి పుట్టాలి ఈయన? ఈయన గర్భవంతు పుట్టాలంటే ఇప్పుడు ఎవరికి పుట్టాలి? ఆయన అమ్మా ఆయనకే. ఆయన గర్భానికి పుట్టాలంటే ఎవరికి పుట్టాలి? అది ఆయన భార్యకే కదా. ఆయన భార్యకు పుట్టాలి. ఇప్పుడు ఆయన చెబుతున్న మాట అది, నీ గర్భ ఫలిస్తా అని చెబుతూ చదువు. అతన్ని వెలుపలకు తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూడు, నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము హల్లెలూయా ఎలా అవుద్దంట? అలాగవుద్ది. ఎలా? నక్షత్రములాగా అవుద్ది అని దీవించేశాడు. అబ్రహాము నమ్మేశాడు ఆ మాట. ఇక నాకేంటి, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి అది జరుగుద్ది. నమ్మాడా నమ్మలేదా? దేవుడి మీద నమ్మకం ఉందా లేదా? దీనికి ఉంది, చాలా నమ్మకం ఉంది. ఎప్పుడు జరుగుద్దని కూడా అడిగేశాడు. అయితే సరే నీకు ఎప్పుడు జరుగుద్దో చెబుతాను అబ్బాయి, నేను నీకు ఒక చిన్న పని పెడుతున్నాను, ఈ పని నువ్వు కరెక్ట్గా చేయన్నాడు. అవి తీసుకొచ్చి కాపలా దారుగా పెట్టాడు. ఈయన కాపలా ఉంటానే ఏం చేశాడంటే నిద్రపోయాడు. లాస్ట్ కాపరతనం చేయలేదు. చేయకపోయేదాడికి అమ్మటే ఏం చెప్పేశాడు, నీ సంతానం అయ్యా అంటే నువ్వు చెయ్యనందుకు. ఇప్పుడు దేవుడు కుమారుడు అనేవాడు కరెక్ట్గా పని చేయాలి. చేతడా ఎందుకని? నిర్లక్ష్యం. సాధారణ కుమారుడేమో వాడు చక్కగా బిల్డింగులు కట్టుకుంటున్నారు, ఊర్లు కట్టుకుంటున్నారు, దేశాలు కట్టుకుంటున్నారు, గోపురాలు కట్టుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారే వాళ్ళు. నువ్వు ఒక్క రోజు కాపలా ఉండరంటే చేయలేకపోతున్నాడు. ఏంటిది? చాలా మనం ఆలోచించాలి. ఈరోజు దేవుని కుమారులు ఎందుకు ఇలా ఉన్నారు? ఎందుకు ఇంత బలహీనం అయిపోతున్నారు? ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది మనం తెలుసుకోవాలి. అయితే ఎమ్మటే ఏం చేశాడంటే, ఇదిగో నీ సంతానము పరాయి వారి కింద 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చేసిన తర్వాత 16వ అధ్యాయము మొదటి వచనం. అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు ఆగరు అను ఐగుప్తురాలైన దాస్య ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన సంతానము కలగవచ్చునని హల్లెలూయా చెప్పేశాడు. ఇంటికి వెళ్ళగానే భార్య అందంట, అయ్యా యెహోవా ఎట్టగా నాకు గర్భాన్ని ఎట్లేదు కాబట్టి ఇదిగో పని మనిషి ఉంది అంటే నా దాసి అంటే నాకు పని మనిషిగా ఇచ్చిన ఐగుప్తు దేశంలో ఫరో ఇచ్చాడనమాట ఈమెకి. ఈమెతో వెళితే మనకు సంతానం కలుగుద్ది, ఆయన నీకు పుడతాడే కాబట్టి అప్పుడు మనకు వారసుడు అవుతాడు కదా అని వచ్చింది. ఇప్పుడు ఈయన ఏం చెప్పాలి? అమ్మా ఇట్రా, ఇట్రా, పైకి చూడు ఒకసారి, అవి లెక్కేస్తావా? లెక్కేడు. అలా ఇస్తానన్నాడు దేవుడు మనకి. ఆయన నమ్మకమైన దేవుడు కాబట్టి మన ఆస్తిని మొత్తం కూడా వదిలేసి మరి ఇంత దూరం వచ్చాము. ఇంత గొప్పగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. అదే మాట నేను అడిగినప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు దిగులు పడొద్దు అని చెప్పాలి. అవునా కదండి? చెప్పాలా లేదా? చెప్పలా. అవకాశం దొరికింది కదా, నా భార్యే నాకు చెప్పింది కదా అని చెప్పేసి చేసేసుకోగానే ఎమ్మటే ఎప్పుడైతే భార్య చెప్పిందో, భార్య ఎప్పుడైతే ఈయనకి ఇచ్చిందో ఈయన గర్భవతి అయిపోయింది. హల్లెలూయా. ఏమైపోయిందంట?
గర్భవతి అయిపోయింది. అందుకంటే ఆ 16 వచనం చదువు అమ్మా, 16 చదువు. ఆగరు అబ్రహామునకు ఇస్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లు వాడు. హల్లెలూయా. ఇప్పుడు మీకు చక్కగా ఒక విషయం చెప్ప, ఇప్పుడు అబ్రహాముకు ఇస్మాయేలు పుట్టాడు. ఈ ఇస్మాయేలు ఎవరి సంతతి అమ్మా? చెప్పాలి, ఎవరి సంతతి? ఇప్పుడు అది ఈ శ్రమ దినాలు స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా మీకు ఒక్కొక్కటిగా వివరించుకుంటూ వస్తున్నాం. ఎందుకు మీకు ఈ విషయాలు చెబుతున్నానంటే, ఇక్కడ భూలోకంలో 2 రకాల సంతానాలు ఉన్నాయి. ఇంకా 4-5 రకాలు లేవు. 2 సంతానం. ఒకటి దేవుడి సంతానము, ఒకటి సాతానుడి సంతానం. ఇప్పుడు దేవుడు సంతానము అబ్రహాం. ఇప్పుడు అబ్రహాముకు దేవుడు అన్నాడు, నీకు ఒక సంతానం ఇచ్చేస్తానన్నాడు. ఈయన ఆ మాట ఓకే అన్నాడు, నమ్మేశాడు, దేవుడిని వేసాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత భార్య అంది, ఇదిగో అది కాదు, దేవుడు కాదు, నేను చెబుతున్నా చెయ్యి అంది. చేశాడు, పిల్లోడు పుట్టాడు. ఇప్పుడు ఎవరి సంతానం? అది మీకు ఎందుకు లెక్క రావట్లేదంటే, దేవుడు ఇప్పుడు ఈ విషయాన్ని కనుక మనం చూస్తే, ఇప్పటికీ అబ్రహాంకి ఎంత? 12వ అధ్యాయంలో, ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం చదువు. 4 యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతును అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము ఆరాము నుండి బయలుదేరినప్పుడు ఎన్ని సంవత్సరాలకు బయలుదేరాడంట? 75 సంవత్సరాలు. అప్పుడు దేవుడు చెబితే దేవుడు మాటని వచ్చేసాడు. ఇప్పుడు ఇస్మాయేలు పుట్టినప్పుడు ఎంత? 16 86 ఏళ్ళు. అప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు వచ్చి 11 సంవత్సరాలు అయింది. హల్లెలూయా. ఈ 11 సంవత్సరముల్లో దేవుడు వాగ్దానం ఇచ్చినా కూడా దేవుడి మాట వినకుండా సాతానుడి మాట విన్నాడు. ఇప్పుడు దేవుడు ఎంత బాధపడుతున్నాడు? మీరు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఇలాంటి పనులు చెబుతాననే ఏ దైవజనుడు నన్ను పిలవడం, పిలిస్తే నిజం ఎక్కడ బయటపడ. మనం ఏం చెబుతాం వాళ్ళ గురించి? ఆదాము చాలా గొప్పవాడు, ఆయనకి తిరిగిలేని మనిషి. దేవుడు అంటున్నాడు, అతని మీద నేను చాలా నమ్మకం పెట్టుకున్నానయ్యా. నమ్మకం పెట్టుకుంటే ఆయన నా నమ్మకాన్ని పాడు చేశాడు. ఎలా పాడు చేశాడంటే, నిద్రపోయి పాడు చేశాడు నా మాట అని ఆయన గురించి బాధపడ్డాడు దేవుడు. రెండో వ్యక్తిని చూసేటప్పటికి నోవాహును చూశాడు, చాలా సంతోషించాడు. ఇక నా గురించి అంటే ఇక నా కుమారుడు తప్పితే ఇంకెవరు లేరు ఈ భూలోకంలో అనుకున్నాడు. అనుకుని ఎప్పుడైతే సంతోషించాడో ఆ కుమారుడు ఏం చేశాడు? తాగుబోతాడు అయిపోయాడు. ఇంకా ఏముందలే అనుకొని అబ్రాహం కనపడ్డాడు కదా, ఇక నాకేంటో ఈ కుమారుడు తప్పితే ఇంకేమి లేదురా, ఇక నాకంటే ఈయనే నాకు నమ్మకస్తుడు అని ఈయన మీద చెబితే ఇప్పుడు ఈయన ఏమయ్యాడంట? అమ్మా, నేను అడిగిన దాని భార్య మాట విన్నాడో లేకపోతే అన్నదమ్ముడు మాట విన్నాడో అయ్యదమ్ముడు మాట విన్నాడో నేను అడగట్లా, ఏమయ్యాడో అన్నా నేను. ఒక ఆయన నిద్రపోతాడు అయ్యాడు, రెండోడేమో తాగుపోతాడు అయ్యాడు, ఈ మూడోడు ఏమయ్యాడు? నమ్మకం కాబట్లా వ్యభిచారుడు అయ్యాడు. హల్లెలూయా. ఒక ఆమెతో చేస్తే సంసారం అంటారు, ఇద్దరితో చేస్తే వ్యభిచారం అంటారు. తెలుసా? దేవుడు ఒక శరీరాన్నే ఒక ఎముకనే తెచ్చాడు. 4 ఎముకలను తీయలేదు, 2 ఎముకలను తీయలా. ఆది నుంచి కూడా అదే చెబుతున్నాడు. మూడోవాడు ఎలా ఉన్నాడంట? ఏమయ్యాడంట? వ్యభిచారి అయ్యాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డలు, దేవుడు సంతానం, దేవుడు ఒక తలంపుతో ఆ బిడ్డల్ని ఈ లోకంలోకి పంపిస్తూ ఉంటే దేవుడు ఎప్పటికప్పుడు అనుకుంటున్నాడంట, అబ్బా ఈ బిడ్డతో ఇక నేను స్టార్ట్ చేస్తున్నా, ఈ బిడ్డతో నేను
నా రాజ్యాన్ని వెళ్ళొచ్చు, ఈ బిడ్డతో నేను అనుకున్నది మొత్తం చేయొచ్చు అనుకుంటున్నాడంట ఆయన. అనుకుంటున్నాడు కానీ తీరా ఆ సమయానికి వచ్చేటప్పటికి దేవుడి కుమారులు ఏమైపోతున్నారంట, దేవుని మాటను ధిక్కరించేస్తున్నారు, సాతానుడిలోనికే వెళ్ళిపోతున్నాడు. ఈ లోక సంబంధమైన దాని గురించి ఆలోచిస్తున్నారు కానీ పరలోక సంబంధమైన దాని గురించి ఆలోచించట్లేదు. చాలా వేదన పడుతున్నాడు ఆయన, చాలా వేదన పడుతున్నాడు. ఈరోజు దేవుని కుమారులు ఎలా ఉన్నారు? ఎందుకు మన ఇంట్లోనే ఈ తాగుబోతులు ఎక్కువ ఉంటారు? మన ఇంట్లోనే ఎందుకు ఈ విచారులు ఎక్కువ ఉంటారు? మన ఇంట్లోనే ఈ నిద్ర మొత్తం ఎందుకు ఉంటుంది అంటే ఈ లోకము వాడి చేతిలో ఉంది. హల్లెలూయా! ఎవరి చేతిలో ఉందంట? సాధారణ చేతిలో ఉంది. కాబట్టి దేవుడు కుమారుడు గనక ఏదో ఒక మత్తులో లేకపోతే వాడు దేవుడి శక్తిని ఎరుగుతాడు. ఏం చేస్తారంట? దేవుడి శక్తిని, అంతే దేవుడు గనక. అందుకనే ఏదో ఒక మత్తులో ఉండాలంట మనిషి. సాతానుడు ఏం చేస్తాడంటే కుమారుని ఏదో ఒక మత్తులో పడేస్తాడు. అది నిద్ర మొత్తా, లేదా తాగుబోతు మొత్తా, వ్యభిచారం మొత్తా, లేదా పని మొత్తా, లేదా ధన మొత్తా, ఏదో ఎన్ని మొత్తులే, ఒక్క దాని గురించి కనుక మనం ఆలోచిస్తూ దానిలోనే నిలయమైపోతే అదొక మత్తు. తాగటమే మత్తు కాదు. దేవుని పనిని కనుక మనం నిర్లక్ష్యం చేసి ఆ దేవుడి పని కాకుండా ఇంక ఏ పనిలో కూడా సరే మనము మనిషి అయిపోయామంటే ఆ మత్తులో పడిపోయినట్టంట. దేవుడు కుమారుడు రావటానికి, దేవుణ్ణి ఆ కుమారుణ్ణి ఆయన చేసిన తప్పుని క్షమిస్తానికి దేవుడు చాలా ఏడ్చేవాడంట. బిడ్డలు చూసి ఏడిసి అసలు వీళ్ళతో పలకూడదురా, నేను ఇలా చేసుకొని ఇన్ని వీళ్ళ ముందు సమృద్ధిగా పెడితే దాన్ని చూసి వీళ్ళు సంతోషించలేక, అనుభవించలేక దాన్ని నాశనం చేస్తూ వాడి చేతి కింద బానిసలైపోతున్నారు. వాడు వీళ్ళని ఏం చేస్తాడంట, అనగదొక్కుతున్నాడు. వాడి చేతులకు వెళ్ళగానే ఏమైపోతాడంట, అణిగినట్టే కదా, అణిగిపోతున్నారని ఆయన ఏడుస్తూ ఆ బాధ భరించలేక కొడుకుతో మాట్లాడుతూ మానేస్తాడంట. ఏం చేశాడంట, మానేస్తే ఎంతకాలం ఆయనకే బ్రహ్మాండంగా ఇద్దరు భార్యలు ఉన్నారు, ఒక కొడుకు వచ్చేసాడు. ఇక తండ్రితో పని ఏంటి? ఏమంటే దేవుడి దీవులన్నీ కావాలి, దేవుడి ఆశీర్వాదాలన్నీ కావాలి, అన్నీ ఉంటాయి ఆయన దగ్గర. ఇది కూడా ఉంది. ఇంకా ఆయనకి బాధ ఏంటి అనుకుంటే ఇక మళ్ళీ చూసి ఇక లాభం లేదు, ఇక నాకు ఇతనితోనే ఏమైపోద్దంట, సంతానం అయిపోద్దేమోనని. ఎందుకని ఆల్రెడీ వాగ్దానం ఇచ్చేశాడు దేవుడు. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ఇస్మాయేలు పుట్టక ముందే వాగ్దానం ఇచ్చేశాడు దేవుడు. దేవుని దృష్టిలో కుమారుడు ఎవరు? శారాకు పుట్టినవాడే కుమారుడు అవుతాడు దేవుడికి. అంతేకాని దాసి లేక పుట్టినవాళ్ళకి కుమారులు ఎవరు? కాబట్టి 17వ వచనం చదవమ్మా. అబ్రాము 99 ఏండ్లు వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఎవరంట? మీకు అర్థమవుతుందా? కొడుకు మాత్రం ఎదురు చూడలా, తండ్రి అసలు చూడలా. ఈయన ఆనందంలో ఆయన హాయిగా ఉన్నాడు. ఇక ఆయనే మళ్ళీ, ఎందుకంటే ఆల్రెడీ మన తల్లులు తండ్రి అయ్యాం కాబట్టి ఆ బాధ మనకు తెలుస్తుంది. హల్లెలూయా! ఇప్పుడు అవనోళ్ళకి కూడా రేపు అవుతారు కాబట్టి వాళ్ళకి కూడా తెలుస్తుంది ఆ బాధ. ఇప్పుడు సెట్ ఉంటుందో అది వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ బాధ అనేది రేపు తెలుస్తుంది, అంతే కదా. అందుకని ఇక కొడుకులైతే ఇప్పుడు వాళ్ళ ఇది వేరు, వాళ్ళ ఆలోచన వేరు. కానీ తల్లి మనసు అట్లా ఒప్పుకోదు. ఏదన్నా మళ్ళీ వచ్చాడంట, తండ్రి వచ్చాడు. ఎన్ని సంవత్సరాలకు వచ్చాడు? అంతకుముందు ఎన్ని సంవత్సరాల గురించి మాట్లాడలేదు ఆయన? 86 సంవత్సరాలప్పుడు మాట్లాడాల. అబ్రహాంతకి మాట్లాడాలి. ఈ పని చేసిన కాడి నుంచి ఆయన మాట్లాడాలి అసలు. ఇప్పుడు 99 సంవత్సరాలు వచ్చేసరికి మళ్ళీ వచ్చాడు ఆయనే, తండ్రే వచ్చాడు. అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయినట? 13 సంవత్సరాలు.
అందుకే 86 నుంచి 99 కంటే 13 సంవత్సరాలు మాట్లాడాలి దేవుడు. 13 సంవత్సరాలు మాట్లాడపోయినా ఈయన అసలు పట్టించుకోలేదు. మళ్ళీ తండ్రి వచ్చి ఆయన అన్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. హల్లెలూయా. ఎవరంట? నువ్వేమనుకుంటున్నావు? నువ్వెవరు అనుకుంటున్నావు? సామాన్యుడు అనుకుంటున్నావా? లోక నివాసి అనుకుంటున్నావా? నీవు నా కుమారుడివి. నేను సర్వశక్తి కలిగిన వాడిని. ఆ సర్వశక్తి కలిగిన వాడికి పుట్టినవాడివి నువ్వు. కుమారుడు, నా కుమారుడు నువ్వు. నా సంతానంలోంచి వచ్చావు. అదాము సంతానంలోంచి వచ్చావు. నోవాహు సంతతిలో నుంచి వచ్చావు. ఆశీర్వదింపబడిన షేము సంతతిలో నుంచి వచ్చావు. నీవు నా కుమారుడివి. నేను సర్వశక్తి కలిగిన వాడును. నా సన్నిధిలో నడుచుసు అది ఏముండాలంట? నిందారహితుడివై ఉండు. ఇప్పుడు కూడా నీకు అవకాశం ఉంది. నేను వదిలేసేయలేదు. నేను దేవుడు ఇప్పుడు కూడా దేవుడి బిడ్డలను వదిలేసాడు. ఆఖరికి అన్ని మరణాన్ని తీసుకొచ్చి లాస్ట్కి పాడి మీద పెట్టేసేసి ఇక పోతాడరా అనుకున్నప్పుడైనా సరే నువ్వు గనక ఆయన వైపు చూస్తే నిన్ను రక్షిస్తానికి సిద్ధంగా ఉన్నాడంతే. హల్లెలూయా. అలాంటి టైంలో నన్ను రక్షించింది. హల్లెలూయా. అలాంటి టైంలోనే ఇక లేదు అయిపోయాడు అనుకున్నాడు. చెవిలో కూడా వినపడుతుంది మా అన్నయ్య, బావా జైపాల్ గారు చచ్చిపోయాడు, రండి రండి అని. అంటే ఆ ఏరియాలో నా పేరు జైపాల్ అనమాట. హల్లెలూయా అనమాట. అయితే చచ్చిపోయాడు రా అని వినపడుతుంది, వెళ్ళిపోయింది. కానీ ఆ సమయంలో చేసుకున్న ఉడంబడిక, దేవుడితో చేసుకున్న ఉడంబడిక కళ్ళు తెరిచేటట్టు చేసింది. కళ్ళు తెరిస్తే అందరూ చుట్టూ ఉన్నారు. హల్లెలూయా. సొత్తానికి వచ్చాడు అనుకున్నా, సత్తే వచ్చాడు అనుకోలేదు. కానీ దేవుడు గొప్ప. ఆ సమయం అయినా సరే దేవుడు ఇస్తాడు మనకి. హల్లెలూయా. అందుకని ఆయన వచ్చాడు. నేను సర్వశక్తి కలిగి, నీవు నింద తెచ్చుకోవద్దు. నీకు ఇప్పుడైనా నీకు ఇస్తున్నాను ఆయుష్. ఇక నువ్వు నింద రహితుడు అయి ఉండు. నింద తెచ్చుకున్నాడు. ఏమని నింద తెచ్చుకున్నాడు? పని అమ్మాయికి కడుపు చేశాడు. ఏంట్రా ఇది పని? ఇప్పుడు లేనోళ్ళు ఇంట్లో ఉన్నవాడు ఇంట్లోకి వెళ్ళి చేస్తే తప్పే, అవునా కదా? అది గొప్ప అవుద్ది. అరే లేనోళ్ళని కూడా ఇల్లు కొద్దిగా శారదీశారా, గొప్పోడిని చేశాడరా అని గౌరవం వస్తుంది. మన ఇంట్లోకి వచ్చిన పనివాళ్ళు కనుక చేస్తే లేనోళ్ళు కాబట్టి ఉన్నవాడు చేస్తే ఏంది? అది చాలా తప్పు, అవునా కదా? తప్పులేదు. అందుకని అక్కడ చదువుతున్నాడు, నింద తెచ్చుకున్నావు నువ్వు, తప్పు. అందుకే ఇక తెచ్చుకోవద్దు నువ్వు, మళ్ళీ నీకు ఇస్తున్నా అవకాశం, నువ్వు తెచ్చుకోవద్దు అని ఆయన పేర్లు మార్చేసాడు. వాళ్ళకి పేర్లు మార్చి ఇక ఇది నీ సంతానం కాదు అని చెప్పేసి 21వ అధ్యాయం 1వ వచనం, 21 1వ వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతని కుమారునిగా నేను. అప్పుడు అబ్రహాము తనకు తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టిన. హల్లెలూయా. ఈ ఇస్సాకు అనే ఆయన వాగ్దాన పుత్రుడు. ఇది దేవుని సంతానం. ఈ దేవుని సంతానం అయిన అబ్రహాం ఉంటే ఇక ఇస్సాకు సంతానమే దేవుడి సంతానం అవుతుంది. ఈ ఆఖరి సంతానం దేవుని సంతానం కాదు. అయితే ఈ శారా కూడా చచ్చిపోయిందంట. చచ్చిపోతే 24వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. అబ్రహాము బహుకాలము గడిచిన ఉద్రుడై ఉండెను. అన్ని విషయములో యెహోవా ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము 23 మొదటి చూడు. అనగా 127 శారా 25 మొదటి వచనం చదువు. అబ్రహాము
మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొని ఆమె పేరు కెతురా. హల్లెలూయా. ఏమండి 24లోకి వచ్చేటప్పటికి ఏమో మహావృద్ధుడైపోయాడంట. 100 సంవత్సరాలు 99 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు పుట్టిన ఇస్సాకు గురించి మనం చాలా గొప్పగా చెబుతాము, చాలా ఇదిగా చెబుతాము. దేవుడు ఆశీర్వదించి వృద్ధాప్యలు ఇచ్చాడని చెబుతున్నాము. శారా చచ్చిపోయింది ఆల్రెడీ, ఇస్సాకు కూడా పెళ్లి చేసేసాడు. మీకు అర్థమవుతుందా? ఇస్సాకు కూడా పెళ్లి చేసేసాడు, మంచి వృద్ధాప్యలో ఉన్నాడు, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే చదవమ్మా. ఆమె అతనికి ఇమ్రాను, జిమ్రాను, యాక్షాను, మేదాను, మిథ్యాను, ఇఫ్యాకు, షోవాకు ఎంతమంది? 6 సంతానంగా అన్నాడు ముసలోడు. మరి దీని గురించి ఎందుకు చెప్పరు? ఏమా ఎందుకు చెప్పరు? అది దేవుడి సంతానం కాదు. హల్లెలూయా. ఏందంట? దేవుడి సంతానం కాదు, లోకానుసారమైన సంతానం. ఎందుకు ఇంత మాట చెబుతున్నాడంటే దేవుడు బిడ్డలుగా ఉన్నవారు ఎలా ఉండాలి, దేవుడు కుమారులుగా ఉన్నవాళ్ళు ఎలా ఉండాలి. ఇదే చరిత్ర ఇప్పుడు మనం ఆరాధించి రాముడి చరిత్ర దీన్నే తీసి కథగా అల్లారు. మీకు రేపు దినం చెబుతా, ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి చెబుతున్నా. ఈయన చరిత్ర ఇది, వేరే వాళ్ళ చరిత్ర కాదు. ఈ కుటుంబ చరిత్రే ఈరోజు సాతానుడు చక్కగా పెట్టి ఒక కథలాగా రాసి దాన్ని లోకంలో పంపించేశాడు. ఈయనే దేవుడు గారు అన్నట్టు. హల్లెలూయా. మరి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా.